श्री गुरुभ्यो नमः। श्रियः कांताय कल्याणं निधगे निधगेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल
క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరు స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధం పురుషార్థం సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణం అనుగ్రహం కృపాకటాక్షం వీక్షణం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానసం భగవచ్ఛాస్త్రం ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. దేవదేవుడు శ్రీయపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సప్తగిరివాసుడు అఖిల వేదాంత వేద్యుడు సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ తిరుమల క్షేత్రంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించాడు. ఆ దేవదేవునికి నిత్యము అర్చనలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కళ్యాణోత్సవాలు, నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. అలా ప్రతినిత్యము కూడా శ్రీవారికి జరిగేటువంటి గొప్ప ఉత్సవాలలో ఈ నిత్య కళ్యాణం ప్రతిరోజు కూడా ఆయా కామనలతో ఉండేటువంటి భక్తాదుల యొక్క కోర్కెలు తీర్చేటువంటి సర్వకామప్రదుడైన వెంకట విభుని సన్నిధానంలో విశ్వక్సేనారాధనతో కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతం భగవతానుధ్యాతం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భవస్వరం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినః వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపాపిగహ్నన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాకం శుచిరకం సుశర్మాం ఇదమాపశ్యవా శవతమా శాంతా శాతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా
मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम एते शतं वर्णये सहस्रं यज्ञिकापाशा विदधाः पुरुत्रां तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तो मरुतस्पस्त्यां ओम वर्णमावाहगामि प्रचेतसमावाहगामि रक्ताम्बरमावाहगामि यानस्पतिमावाहगामि धारागां वागमावाहगामि तूर्चे सरस्वतीमावाहगामि पुष्पे फल्लमावाहगामि अक्षते काष्ठिपमावाहगामि तण्डुले रविमावाहगामि आवाहित देवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाग्रमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पे पूजयामि वरुणाग्रमः गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेषदा त्वं महितो न शम्भो वगिराजन्ते सुहृदन्निधत्तां प्रेषामधीशो विविधानामनादिः यामेशस्तान् धरितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपाग्नमावाहगामि तत्पत्नीं सूत्रवतीमावाहगामि वामे जगामावाहगामि सूत्रवती जगासहित श्री विश्वक्सेनाग्नमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्नमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पे पूजयामि विश्वक्सेनाग्नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचकिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्तु प्रोक्षितमस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगहां शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगहां शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगहां शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनोगतो विष्णुरुपचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुरुपचक्रमे त्रयधारतधेपदं समूढमस्य भागं सुरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पथे इन्द्रस्य कृत्यः सखां तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवेव चक्षुरादं तद्विप्रासो विपन्यबोधाक्रमाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदा त्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सदा त्रविनोदा वीरवतीमिषन्नो त्रिविनोदारासते दीर्घमागुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गदित्राः स्त्रीरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्वियशेम देवहितं यदागुः श्रुतमिन्नु शरदो अन्त्यदेवागत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्योरितिरन्तरिक्षमदितिर्मातास पितास पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपवियुषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावत् कुरुवीत गत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्वभा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्महत्कीर्णमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषामर्थगन्तः शतञ्जीवेम शरदस्वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठाम गोभवस्तान ऊर्ते दधातनां महेरणागचक्षुषे योमश्वतमोरसस्तस्य भाजकितेहनः वसुधीर्यवमातरः तस्मा अरङ्गमामभोगस्य क्षिकागतिन्वधाम् आपो जनगथाजनः पवमानस्ववर्चनः पवित्रेण विचर्षणिः यपोता सपुनातमां पुनन्तमादेवजनाः पुनन्तमनबोधिगां पुनन्त विश्व आगवः जातवेद पवित्रवितं पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यदम् अग्ने कृत्वा कृतो गुम्रणं यत्ते पवित्रमर्च
ऊर्वर्चुषीम् अग्ने विदितमन्तरां ब्रह्मदेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे यत्पावमानीरुध्येते ऋषभिः सम्भृतगं रसां सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिष्वणां पावमानीर्यो अध्येते ऋषभिः सम्भृतगं रसां तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधुदकं पावमानी स्वश्चगनीः सुदुःखाहि कृतश्चुतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यपुनन्तु मां प्राजापत्यं पवित्रां शतोत्यामकं हिरण्मयां तेन ब्रह्मविदोमकं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवणाभिपुनातमां जातवेदामोट्टगन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपदगे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओत्थञ्जगादभेषजं शन्नो अस्तित्वपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिश देवार्कुतो मातृगन्तां दक्षिणागां दिशमासा पितरो मातृगन्तां प्रतीच्यां दिश गृह पशवो मातृगन्तामदेच्छिकां दिशकाप ओषधगो वनस्पतयो मातृगन्ताम् ऊर्ध्वागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मातृगन्तामधोदरादरीर्नागेभ्यो मातृगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कदन्तोः तमक्रतुं पश्यतिवेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चुषः समेधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु तरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्वानागुस्वधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नाम् अजामे काल्लोहितशुक्लकृष्णां भक्वीं प्रजां जनगन्ति गुं स्वरूपाम् अजोक्येको दुषमानो नशेतेजः आत्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसश्रुतिषत्वसुरन्तरिक्ष सत्थोता वेदुषदतिर्तुरो नसते वरुणाग्रमः विश्वक्सेनाग्रमः प्रपातिर्ख्यातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च యజ్ఞరక్షక గోవింద గోవింద సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద వైఖానసానాం సర్వేషాం విశ్వక్సేనంతి పూజయేత్ విశ్వక్సేన స్మృతో నిత్యం భగవాన్ సర్వకర్మసు తస్మాన్ నాణ్యముపాసీత విఘ్నానాముపశాంతయే అని మనం చేసేటువంటి ఏ పని అయినా కర్మ అంటే పని దైవ సంబంధమైనది కావచ్చు మానవ సంబంధమైనది కావచ్చు ఏ పని చేసినా ఏ ఆటంకాలు రాకుండా ఉండటం కోసం ఈ వైఖానస సంప్రదాయంలో విశ్వక్సేనారాధన చేయమని నిర్దేశించారు. యో యజేత విధానేన నిర్మలం తస్య కర్మ చ విశ్వక్సేన పదంచాస్య గతిరిత్యాహ మాధవ అని భృగు మహర్షి యజ్ఞాధికారంలో చెప్తారు. ఈ విశ్వక్సేనారాధన చేసేవారికి సర్వ దిగ్విజయం కలుగుతోంది. విశ్వక్సేనో జనార్దన విశ్వక్సమంతత వ్యాప్త సేనా యస్య సహా విశ్వక్సేన అని కూడా, అంటే అంతటా వ్యాపించిన సైన్యం కలిగినవాడు అని. సరే, అలాగా ఆ విశ్వక్సేనారాధన చేసి చక్కగా శాంతికే పౌష్టికే చైవ శుభే వాప్యశుభేపి చ ఆదౌ చ సర్వకార్యేషు పుణ్యాహం కారయేత్తతః అని సర్వారిష్ట శాంతి కోసం, శాంతి కర్మలకు శ్రేయస్కరం కలగడం కోసం భవిష్యత్తులో వ్రతాలు యజ్ఞాలు ఏవి చేసినా ఈ పుణ్యాహ కార్యాన్ని చేయాలి అని. అలాగా పుణ్యాహే కృతే తదహ పుణ్యం
భవతి అని వైఖానస కల్పసూత్రంలో చెప్పారు. అది చక్కగా నిర్వహించి అనంతరం ఈ సద్యోంకురారోపణమనే కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహించారు. ఈ ప్రకృతి అంతా పరమాత్మ ఎలాగ వ్యక్తమవుతాడు అంటే ప్రకృతి ద్వారా. ఆ ప్రకృతి అనేకమైన విశేషాలతో ఉంటుంది. ఆ ప్రకృతి ఆరాధన మనకు చూపించారు. అలాగా ఆ సద్యోంకురారోపణని వీక్షించాం. ఇప్పుడు సకల జగత్తుకి పరమాత్మకు కూడా ఆ పరమాత్మ సందేశాన్ని సమర్పణ ఓం షన్నోర్ధత్తాం తపసోజహత్తాం స్వయంవరక్రేమృతగేమృతాగాం ఓం శేషమావాహగామి శాస్త్రీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాగ్రమ ఇదమాసనం శేషాగ్రమ పాత్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి యాతమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి శేషాగ్రమ గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి శేషాగ్రమ సర్వోపచారాన్ సమర్పగామి సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిర నిర్వణః స్వస్తి పూషా అసురో దధాతన స్వస్తిత్యా వా పృథివీ సుచేతనా స్వస్తగే వాయుపప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగరం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నామమివారహే మాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, వెంకటేశ గోవింద గోవింద. ఆ జగద్రక్షణ దీక్షా తత్పరుడు అయినటువంటి స్వామికి చక్కగా భగవద్ ఆరాధన చేయటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం కళ్యం అనయతి ప్రాపయతి అంటే సుఖాన్ని శుభాన్ని ఆయన భక్తులకు అనుగ్రహిస్తాడు కాబట్టి కళ్యాణం అని అన్నారు. మనుష్యులకు చేసేది వివాహం, పాణిగ్రహణం, ఇలాగా ఆయా దీన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అదిగో ఆ దేవదేవుడు దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవపారిజాతం, వరాల జల్లుని కురిపించే వరదుడు అట్టి స్వామికి అర్ఘ్యపాద్య ఆచమనీయాదులని అర్పిస్తూ తులసి దళాలని అర్పిస్తూ మయా కరిష్యమానస్య అస్య కర్మణః ప్రారంభ ముహూర్తః సుముహూర్తోస్తు అని సంకల్పాన్ని చక్కగా ఇందాక చెప్పారు కదా, మన సంకల్పాలని స్వామివారికి విన్నవించడం జరుగుతుంది. భగవద్ ఆరాధన మన గృహంలో అలాగనే ఆలయంలో కూడా చేయడం ద్వారా సమస్తమైన లోకాలు ఆనందంగా ఉంటాయి. యజ్ఞేషు విహీనం తత్ సంపూర్ణం భవతీతి శృతి ద్విజాతి రతంద్రితో నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని గృహ్యసూత్రంలో విఖనో మునీంద్రులు ఉపదేశించారు. భక్తితో ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చిస్తే విష్ణుపద ప్రాప్తి కలుగుతోంది. అంతేకాదు సర్వయజ్ఞములు చేసిన ఫలం విష్ణు ఆరాధన ద్వారా లభిస్తోంది. కాబట్టి గృహంలో కానీ దేవాలయంలో కానీ అవశ్యం ఆ మహావిష్ణువుని ఆరాధించాలి అని శ్రీ విఖనోముని ఆదేశం.
అందువల్లనే పరవ్యూహ విభవాంతర్యామి అర్చా అని 5 స్వరూపాలలో ఈ అర్చాస్వరూప వైశిష్ట్యం విఘనో మునీంద్రుల చేత చక్కగా ప్రతిపాదించబడింది. సకల జనుల సాక్షాత్కార యోగ్యమైనది, మనస్సుకి నిర్మలత్వాన్ని కలిగించేది, సర్వదేశ సర్వకాలాల్లో వర్తించేది, సమస్త మానవాళిని తరింపజేసేది, సకల పాప నిరసనపూర్వక శ్రేష్టమైన పదాన్ని అంటే మార్గాన్నిచ్చేది ఈ అర్చాస్వరూపం. ఈ భగవదర్చనలో విశేషమదే. అదిగో కళ్యాణ కంకణాన్ని ధరిస్తున్నారు. అందరికీ అభయంబు ఇచ్చు చేయి అంటారే అన్నమాచార్యులు వారు. ఆ వరదహస్తం, కటివరదహస్తుడు, కామితార్థప్రదుడు, కళ్యాణ శ్రీనివాసుడు కమనీయమైన రమణీయమైన తన దర్శనం చేతనే సకల దోషాలను తొలగిస్తాడు, పాపాలను. స్మరణాతి ఇష్టవర్షిణ గోవింద శ్రీనివాస వెంకటేశ అంటేనే చాలట. తమ ఇష్టాలను ఏవైతే కోరుతారో అవన్నిటినీ ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించమని అమ్మ ఆయన హృదయంలో చేరి ప్రధానమైనటువంటి ఆ ఉభయాధిష్టానం చైకతత్వమని లక్ష్మీనారాయణులు ఉభయులుగా కనిపించిన ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన నిత్యానుకూలమైన గాఢమైన అనుబంధం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనుక ఆ అమ్మని పుంప్రధానేశ్వరి, దైత్యదానవ మర్దిని, పరనిర్వాణదాజిని, జ్యోతిష్మత్యమృతాపహ, అమృతావహ, గరుడాసన, పుంప్రధానేశ్వరి, ఇలాగా అనేక నామాలు విశేషంగా చూపించారు. ఎందుకనంటే అదిగో ముమ్మదటగా ఆ మహాలక్ష్మి, ఆమె పట్టమహిషి, ఆమె అనేక రూపాలలో స్వామి దగ్గరకు చేరి ఆయనను సేవించి మన అందరి కోసం ప్రార్థిస్తోంది. అంటే ఆమె ఈశ్వరీ సర్వభూతానాం అని అశేషాన జగతో విష్ణుపత్ని ఇలాగ వేద పురుషుడు ప్రస్తుతిస్తారు. ఇలాగా మనం ఆమె అనుగ్రహంతోనే, అమ్మ అనుగ్రహంతో అయ్యవారి అనుగ్రహాన్ని కూడా పొందుతాం. ఆమె మరొక రూపమే ఆ భూదేవి, భూలక్ష్మి, పట్టమహిషి, మహాలక్ష్మి, సర్వారాధ్య, సర్వకామప్రద. అలాంటి ఆ అమ్మని మనం చక్కగా స్మరించాలి. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితైర్ స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్త అని సువాసిని స్త్రీలు ప్రతినిత్యము కూడా అమ్మని స్మరిస్తూ ఉంటారు. శ్రీ పద్మ ప్రకృతి సత్తా శాంతి చిచ్చక్తి అవ్యయ కేవల, ఇలాగా వ్యోమ విగ్రహ అనేక నామాలు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం. అలాగ లక్ష్మీనారాయణులకు వైవాహిక దీక్ష సమర్పణ చేసి మరి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం, అమ్మవారి అయ్యవారి అనుగ్రహం లోకానికి అందాలంటే ఒక మాధ్యమం ఉండాలి కదా. అలాగా అర్చక స్వామి విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణుడుగా ఆయన యందు కూడా ఒక కళను చూపించడం జరుగుతోంది. ఆ గోపీనాథ దీక్షితులు అని, శ్రీనివాసమఖి అని స్వయంగా శ్రీవారే ఎంపిక చేసుకున్నారు తనను ఆరాధించడానికే ఆ అర్చక స్వాములను. తరతరాలుగా నిత్యం ఆ భగవద్ ఆరాధన చేస్తూ ఇప్పుడు అమూర్తయ జనమని అగ్ని ద్వారా కూడా భగవంతుణ్ణి చక్కగా ఎలా ఆరాధించాలో చెప్పినటువంటి ఆగమ శాస్త్రాన్ని పురస్కరించుకొని అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తూ ఉన్నారు.
ఇదంతా ఒక శాస్త్ర ప్రక్రియ, తద్వారా దేవతానుగ్రహం పొందవచ్చు. మగాని హవ్యాకోది సత్యామన సోమే అస్తోం ఏ నోమానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామేం దేవీ ఈశ్వరుర్వీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం ఉత్థన్యమానమస్యా అమేధ్యమపపాప్మానైయజమానస్య హంతో శివానः సంతు ప్రతిదశ్చదస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భువనస్య రేత ఇహ సించ తపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహగుం సమీగర్భాచ్చన గన్యోమగో భూః ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆగు ప్రజాగం మృగిమస్మాసుధే కిదస్రోదేదిహనోదరోనేం అగ్న ఆగాహి వేతకే కృణానో హవ్యదాతకేం నిహోతా సత్య బర్హిషీం కర్మణేవాం దేవేభ్యః శకేగం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణిగం భర్గో దేవస్య ధీమహి ధిగో గాన ప్రచోదగాతేం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమదస్వరుతో వేన ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్య విష్టాశ్రుతశ్చ గోనమసతశ్చ వివహాం ఓం బ్రహ్మాణమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసరం సోమోధేనుగం సోమో అర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం దధాతుం సాధన్యం విదత్యగం సభేగం విదుశ్రవణయ్యో దదాసు తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇంద్రమావాహగామీం చంద్రమావాహగామీం సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగ్రమః సర్వోపచారాన్ సమర్పగామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం మిత్రలోకస్తత్రేమై యజ్ఞయజమానం చ దేహిం ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం వసో సూర్యస్య రశ్మిభిః दिवे त्वा अंतरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वाम् उपाभ्याम् देवसविधप्रहरेम वेदगे आदित्यव्यञ्जनमसीम् ऊर्णामतसन्त्वास्तृणामीम् स्वासस्थम् देवेभ्यः विष्णोस्तुपोऽसीम् दक्षिणतो विष्णोस्तुपोऽसीम् उत्तरतपदेच्चैर्गञ्जनमसि विष्णोस्तुपोऽसीम् पश्चिमतः सौधत्ताम् देवेभ्यो विष्णोस्तुपोऽसि सुतासि कृतासि ध्रुवासि तारुणासीम् वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वाम् पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहयामीं सोममावाहयामीं ब्रह्मन्नपप्रणेष्यामीं सोमापप्रणेष्यामि गजमानवाचं यच्छाम् प्रगयज्ञं देवतावृद्धगत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञयजमानं च देहि ॐ प्रणयाम् संविशन्तान् देविषपात्राणि देवगत्यागेयीं दक्षिणप्रतिधौ ब्राह्मेण तीर्थेनाम् ओं प्रजापतिमावाहयामीं इन्द्रमावाहयामीं अग्निमावाहयामीं सोममावाहयामीं उत्तरप्रतिधौ अग्निशोमावाहयामीं ब्रह्माणमावाहयामीं वसूनावाहयामीं मरुत आवाहयामीं रुद्रानावाहयामीं अपौपस्पृश्याम् ओं श्रीमहाविष्णुमावाहयामीं बृहस्पतिमावाहयामीं मित्रमावाहयामीं वरुणमावाहयामीं आदित्यानावाहयामीं अश्विनमावाहयामीं पूषणमावाहयामीं कक्षमावाहयामीं कक्षदेवदशोमावाहयामीं औपासनेयज्ञमावाहयामीं यज्ञदेवतविश्वान् देवानावाहयामीं सर्वदेवानावाहयामीं आद्यपात्रें प्रजापतये जुष्टनिर्वपामीं इन्द्राय जुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीं बृहस्पतये जुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीं आद्यं द्रव्यधिष्ठगामीं चरं द्रव्यधिष्ठगामीं अग्नेर्ज्योतिरसीं समिधसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरिदकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधकः चित्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्य इंद्राय नमः अग्नगे नमः यमाय नमः निरुदगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नगे नमः जातवेदसे नमः सहोदसे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् अगन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्मवर्तस्पतेत्थवर्तय चास्मान् प्रतिगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येनां समेधय स्वाहा
वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्यां ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्यां ओं भूस्वाहा ओं भव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवः सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओम् अतो देवा अवन्तु नागतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानदधे पदम् समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गच्छः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वदक्षराददक् स्वाहा तद्विप्रासो विभञ्जबोधाकृणागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा वं भू स्वाहा वं भव स्वाहा भोगं सुभ स्वाहा वं भूर्भुवः सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు పర్యంతం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమేం పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతేం అస్మిన్ మహతి బ్రహ్మాండేం ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగేం భూలోకేం భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సల్లోకానామధోభాగేం మహానాలాగమానస్య వనిరాజస్య శేషస్య సహస్రఫనామణిమండలమండితేం ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితేం అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి శోవతీతి అష్టదేవపురీ విరాజితేం ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితేం లోకాలోకాచలవలహితేం లవనేక్షుషురా సర్పిరదధి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతేం జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితేం మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపరవద విరాజితేం భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యేం భరతవర్షేం భరతఖండేం మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపేం దండకారణ్యేం ప్రజాపతి క్షేత్రేం కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేడోర్దక్షిణదిగ్భాగేం శ్రీ ఆదివరాహ క్షేత్రేం వెంకటాచలేం మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఘ్నోమనీంద్రమతానసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాకృతధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమత్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రేం ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం
ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్త దేవతా నికుటమకుటమనిగన విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవత ప్రత్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వవేదల పంచారుషేయ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుణీ నక్షత్రే కన్యా రాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామీం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీత్వత్రగారుషేయ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతే నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామీం కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమూర్తాని నమామ్యహం. శ్రీవత్సాంకం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం దక్షిణేనైకహస్తేన భక్తానాం అభయప్రదం కక్షావలంబితం వామే కరేణ వరదం తథా అని మానవుడైనటువంటి వాడి జీవిత లక్ష్యమేమిటి మహర్షాదులంతా చెప్పారు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనంటే భగవత్ సాక్షాత్కార దివ్యానుభూతి పొందడం. తక్కినవన్నీ కూడా ఆనుషంగికములు, అంటే రెండవ స్థానంలో ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అనంటే ప్రబలమైన ప్రకృతి ఆకర్షణకు లోనయి తనలో ఆ కలిగేటువంటి అనేకమైన ఆలోచన ప్రవాహాలను ఎలాగ ఆపాలి. అందుకోసమే భగవానుడు దిగి వచ్చాడు. ఈ రూపాన్ని ధరించి సుమనోహరమైన హృద్యమైన అనవద్యమైన అతిశయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞ కోమల శ్యామల స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అభయప్రదానం చేస్తున్నాడు, వరప్రదానం చేస్తూ ఉన్నాడు, సూచనలు చేస్తూ ఉన్నాడు. గ్రహించేవారు చక్కని స్థితిని పొందారు. మనకు కూడా ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం అంత తేలికగా ఆయన్ని విశ్వసించడం. అందుకనే మనకు అలాంటి స్థితి కలిగేట్లు మనలాగనే ఆయన కూడా
నిద్రలేచినట్టు సుప్రభాత సేవలో అన్ని ఉపచారాల పేరుతో మనం చేసేవన్నీ ఆయన స్వీకరిస్తాడు. అంటే ఓహో మనలాగనే అనుకుంటాం. క్రమక్రమంగా మనకు ఆయనకు కూడా కొంచెం వ్యత్యాసం ఉన్నది అని గ్రహిస్తాం. ద్వావేతౌ పక్షి అచరంచరంతౌ ఉపనిషత్తులు చెప్తాయి అందంగా. ఒక వృక్షం ఉన్నది, ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. పై కొమ్మ మీద ఒక పక్షి ఉన్నది, కింద కొమ్మ మీద ఒక పక్షి ఉన్నది. క్రింద ఉన్న పక్షి ఏం చేస్తోంది అంటే దానికి దొరికినటువంటి పులుపు, తీపి, కారం ఇలాంటి రకరకాల కటు, తిక్త, ఆమ్ల, లవణ సముపేతమైనటువంటి ఆయా పదార్థాలన్నీ తిని కారమో తీపో ఇలాంటివి వికారాన్ని కలిగించేవన్నీ తిని దుఃఖమో సుఖమో ఆనందమో ఏదోటి పొందుతోంది, భావ వికార. కానీ పైనున్న పక్షి నిర్మలంగా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నది. ఈ క్రింద ఉన్న పక్షి అప్పుడప్పుడు పైకి చూస్తోందిట. అరే అది అలాగ ఉన్నదే అని క్రమక్రమంగా ఆ పై కొమ్మ మీదకు ఎక్కుతోందిట. ఇలాగ చాలా చమత్కారంగా చెప్పారు మనవారు. ఆ పైన ఉన్నటువంటి పక్షి పరమాత్మ, క్రింద ఉన్నటువంటి పక్షి మనమంతా జీవులం. మనం ఈ ప్రకృతిలో పడి అనేక రకాలైనటువంటి అనుభవాలని పొందుతూ ఉంటాం. శాంతి పొందాలి, మనస్సు ఉపశమించాలి, పరమాత్మానుభవాన్ని పొందాలి. అందుకోసమే ఆ పరమపురుషులే దిగి వచ్చాడట. ఎంత అదృష్టం! 7 కొండల మీద నిలిచి ప్రతినిత్యం ప్రతిక్షణం నవనవోన్మేషమైన నిత్యమైన సత్యమైన ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించేదైనటువంటి అనేక ఉత్సవాలు మన కోసం అనుగ్రహించాడు. దానికోసం తన హృదయంలో నుంచే ఒక ఋషిని సృష్టించాడు. తాను చెప్పినటువంటి తన ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే ఊపిరి పీల్చి వదిలేటువంటి స్థితే వేదం. ఆ వేదంలో ఉన్న మంత్రాలతో తనని ఆరాధించమన్నారు. అలాగా ఆ విఖనో మునీంద్రుడు అనే ఆయన వచ్చారు స్వయంభువ మనువు కాలంలో. ఆయన ఒక ప్రణాళిక ఇచ్చాడు, అదే ఆగమ శాస్త్రం అన్నారు. ఆ మహర్షి పేరు విఖనసుడని. ఆయన చెప్పినటువంటి దాన్ని అనుసరించి ఆ వేద మంత్రాలని ఆయనే కూర్పు చేశాడు, సంకలనం చేశాడు. దాన్ని అనుసరించే ఎప్పటి నుంచో ఆ శ్రీనివాసునికి అనేక ఆలయాలలో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో విశేషించి ఈ కళ్యాణ మహోత్సవం సహజంగా మనుష్యుడికి పుట్టిన దగ్గర నుంచి నామకరణం, జన్మదినం రోజున చేయవలసినటువంటివి కొన్ని సంస్కారములు ఉన్నాయి. పుట్టినరోజు ఏం చేయాలి అనంటే ఆయుష్య హోమము అని చేయాలి. అంటే వీడు శరీరం దృఢంగా ఆనందంగా ఉండాలి, ఆ దేవతానుగ్రహం కలగాలి, జ్యోతుల్ని వెలిగించాలి. ఇలాగా జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, చౌల, ఉపనయన, పానిగ్రహణ ఇలాగ సంస్కారాలు ఇవన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి. కానీ వాటిని పరమాత్మ కూడా స్వీకరించాడు. తాను కూడా అవతారాలు ధరించాడు. శ్రీరామభద్రుడుగా శ్రీరామకృష్ణ అవతారాలు, శ్రీకృష్ణస్వామిగా వచ్చి తాను గురువుగారి దగ్గర చేతులు కట్టుకొని వేదాధ్యయనం చేశాడు. అలాగే వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర చేతులు కట్టుకొని శ్రీరామచంద్రమూర్తిగా ఆ మానవులకు మార్గదర్శనం చేశాడు. అయినా సరే మానవజాతి ఇంకా తనను గుర్తించలేని స్థితిలో ఉన్నది. అందుకని శంఖన మహారాజు, బ్రహ్మదేవుడు, అగస్త్య మహర్షి వీరంతా ప్రార్థించారు. అగస్త్యాభ్యర్థితాశేష జన దృగ్గోచరాయ నమః అని ఆయన నామ. అంటే అగస్త్యాది మహర్షాదులంతా ప్రార్థిస్తే అందరి కనులకు కనిపించేట్టుగా ఈ రూపాన్ని ధరించారట. నారాయణుడు అనే ఒక విప్రుడు, ఇలాగ అనేక మంది ప్రార్థించారు.
వారంతా కూడా మనకంటే కూడా ఉన్నతమైన భావాలు కలిగిన వారు, రాగద్వేషాలు లేనివారు, నిర్మలమైన నిర్మత్సరమైన నిశ్చలమైన నిశ్చయమైన జ్ఞాన భక్తి వైరాగ్య స్థితులు కలిగిన. అందువలనే ఈనాడు పెండ్లి కుమారుడుగా స్వామిని చక్కగా అలంకరించి ఈ మార్గశీర్షంలో మాసములలో మార్గశీర్షం ధనుస్సు సంక్రమణం అన్నారు. ధనుస్సులో ఉన్నాడు సూర్యుడు. ఒక్కొక్క రాశిలో ఉంటే ఆ మాసానికి ఆ పేరు సంక్రమణం, అంటే ప్రవేశించడం. ఈ ధనుర్మాసంలో చక్కగా ఆ గొబ్బెమ్మలు పెట్టి చక్కగా స్వామి యొక్క భావాలతో నామాలతో ఆయన తత్వ వివేచనం చేస్తారు మహానుభావుడు. అదిగో స్వామి అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. ప్రజాపతి సోమకుం రాజా నమస్కృతాం తంత్రయో వేద అన్వసుత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వసుత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని.
पुंसोऽस्य प्रजामुञ्चितमृत्युपाशात् तदयगुं राजा वरुणो न मन्यता यथेजग्स्त्रीपौत्रमघन्नरोधात् स्वाहाम् इमामग्निस्त्रागतां गार्हवत्य प्रजामुञ्चितमृत्युपाशात् तदयगुं राजा वरुणो न मन्यता यथेजग्स्त्रीपौत्रमघन्नरोधात् स्वाहाम् इमामग्निस्त्रागतां गार्हवत्य प्रजामस्केन गतु दीर्घमागुहोम् अशोऽन्योपस्था देवतामस्तु माता पौत्रमानन्दमभिप्रभुत्यता मियज्ञ स्वाहाम् चित्तञ्च स्वाहाम् चित्तिश्च स्वाहाम् आकोतञ्च स्वाहाम् आकोतिश्च स्वाहाम् विज्ञातञ्च स्वाहाम् विज्ञानञ्च स्वाहाम् मनश्च स्वाहाम् शक्वरीश्च स्वाहाम् दर्शश्च स्वाहाम् पूर्णमासश्च स्वाहाम् बृहच्च स्वाहाम् रथन्तरञ्च स्वाहाम् ॐ भो स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भोर्भव सुव स्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वां देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिगार्याम् इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लुतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लुतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्लुतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा भोगं सुवस्वाहा ओम भोर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ओम अतो देवा अवन्तनो गतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रयधानदर्हे पदं समौढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो प्रदानि पुष्पथेम् इन्द्रस्य गुज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षरादजग् स्वाहा तद्विप्रासो विमन्यभोजाकृवागं सुस्वमिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा भोगं सुव स्वाहा ओम भोर्भवस्व स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः ओम भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वां देवसविधप्रसुवाम् ओम यदस्य कर्मणोत्यरीरचं यत्वान्यो न मिहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वक्स्विष्टुकं सुहृदङ्करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा
समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समितसितेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाव प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा मृतधान विद्वाननष्ट्वप्घृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रायुजुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तामदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावेः पवित्रमसि पवित्रं मे भूगात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूगात् स्वाहा अक्षितमक्षित्यै जहोमीम् अक्षितमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमूह्याम् कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य पश्य त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामगोभवस्तान ऊर्ते दधातनां महेररागचक्षसे योपश्वतमोरसस्तस्य भाजगते हनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागतिन्वथाम् आपो जनयथा च नः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुन्तमगादेव परिपूर्णं तदस्तुतें प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आच्योपहारं समर्पयामि
సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఇప్పటిదాకా నిర్వహించినటువంటి ఆ హోమపూర్వకమైనటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం, కళ్యాణ యజ్ఞాన్ని పూర్ణాహుతితో పూర్తి చేశాడు. పూర్ణ పురుషుడు కదా ఆయన. మరి తదనంతరం పరమభక్తితో గోదాపిరాట్టి ఈ మార్గశీర్షంలో అమ్మ ఆ దేవదేవుడి కోసం తప్పించినటువంటి గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ అని నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం అని ఇలాగా భక్తులు ఆ గోదాదేవి యొక్క ఆ మధుర భక్తి భావనల్ని భావన చేస్తారు. భావితులైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం ఆ మధుర భక్తిని ఆస్వాదించినటువంటి వారి యొక్క విషయంలో మనం చూడవచ్చు. అదిగో అమ్మలిద్దరినీ కూడా అయ్యవారి చెంతకు చేర్చడానికి పూర్వరంగంగా మాలా పరివర్తనం ఆ వైకుంఠంలో క్షీరాంభోనిధిరత్న మండప మహాసౌవర్ణ సింహాసనే వామాంకస్థితజా ప్రసన్నవదనం శ్రీకాంతయాలింగితం దోర్దండాంకిత శంఖ పంకజగదా చక్రైరుదారాశ్రియం త్వామిద్ధం కలయంతి జన్మ విబుధా లక్ష్మీశ నారాయణ. ఆ క్షీరాంభోనిధి బాల సముద్రంలో రత్నమండపంలో బంగారు సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ దేవదేవుడికి ఇరువైపులా ఉండే ఆ లక్ష్మీ శ్రీభూదే సమేతంగా ఉండేటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తూ వనమాలా విభూషితుడైనటువంటి ఆ దేవదేవుడు శ్రీమద్వేంకటశైలమందిర నమ శ్రీరస్తుతే సర్వదా భూమీనాథ సమేధతాం. అదిగో భక్తజన సందోహం అంతా ఆ శ్రీభూదేవులు ఇరువురు అయ్యవారి చెంత చేరిన శుభవేళ హృదయం ఉప్పొంగుతూ ఉంటే రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా అని నామస్మరణ చేస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించి వినమ్ర జనబంధో వెంకటేశ ప్రభో అని నతమస్తకులయ్యే శుభవేళ అక్షతారోపణ. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యా ఏతా ఆశిషః సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా ఓ